హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ కావ్య క్రియేటివ్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ కుందన్స్ ఉన్నాయి కదా, కుందన్స్ తోటి ఫ్లవర్ డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం అయితే ఇక్కడ నేను బ్లూ కలర్ కుందన్స్ రౌండ్వి తీసుకున్నాను. ఈ రౌండ్వి స్టిక్ చేయడానికి ఈ విధంగా ఫ్యాబ్రిక్లో ఒక ఫ్లవర్ టైపు యూజ్ చేసి ఇట్లా డాట్స్ పెట్టేసి ఆ డాట్స్ మీద ఇలా ఈ విధంగా కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఒక రౌండ్ షేప్ అయితే రావాలన్నమాట. మరీ దగ్గరికి కాదు, మరీ దూరం కాదు, కొంచెం ఇంత గ్యాప్ ఉంటే సరిపోతుంది. వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఎంత గ్యాప్ ఉండాలి అనేసి. ఇలా పెట్టిన తర్వాత వీటిని కాసేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాతనే వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ముందే ఇలా పెట్టగానే అలా స్టిచ్ చేసామంటే మనం స్టిక్ చేసిన కుందన్స్ అనేవి అతకవు కదా, క్లాత్కి తొందరగా అతకవు కాబట్టి ఊడిపోతాయి అన్నమాట. గమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాం కదా, అదంతా మరకలుగా కనిపిస్తుంది. సో ఇలా ఆరిన తర్వాత ఈ విధంగా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ జర్దోసిని తీసుకున్నాను. జర్దోసిని ఈ విధంగా ఈ నీడిల్తో బీడ్స్ నీడిల్తో కుడుతున్నాను. మీరు ఈ విధంగా బీడ్స్ నీడిల్తో కూడా జర్దోసిని కుట్టడం ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేశారంటే ఇలా ఈ విధంగా ఎక్కువ జర్దోసీలు యూజ్ చేసి వర్క్ చేయాల్సినప్పుడు పెద్ద జర్దోసీలు అయితే కట్ చేసుకొని ఒక్కటేసారి ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఇలాంటి ఫ్లవర్ డిజైన్స్ కానీ లీవ్ డిజైన్స్ కానీ కట్ చేయకుండా, జర్దోసిని కట్ చేయకుండా ఎక్కువ యూజ్ చేసే డిజైన్స్కి ఈ విధంగా ఈ నీడిల్ యూజ్ చేసి కొంచెం లెంత్ ఎక్కువగా చూసుకొని జర్దోసిని కట్ చేసుకొని ఈ విధంగా ఒకటేసారి కుట్టారనుకోండి, మధ్యలో కటింగ్ గ్యాప్స్ రాకుండా క్లియర్గా ఒక రౌండ్ అయితే వస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ చూసినట్లయితే మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది. కుందను రౌండ్ షేప్లో ఉంది కదా, ఒక రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇలా మనకు వర్క్ కూడా తొందరగా ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఈ విధంగా ఒకసారి వీడియో చూసినట్లయితే నేను ఈ కుందన్స్ చుట్టూ ఈ విధంగా జర్దోసి కుట్టేటప్పుడు మధ్యలో రౌండ్ షేపు, మధ్యలో ఏదైతే రౌండ్ కుందెను ఉంది కదా, మిడిల్లో కుందెను, సో దానికి రౌండ్గా వస్తుంది చూసారా. ఈ విధంగా ఇంటూ షేప్లో తీసుకొచ్చి ఒక రౌండ్ అయితే తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇంటూ షేప్లో మళ్ళీ ఇంకొక పక్కన ఉన్న కుందెన్కి స్టార్ట్ చేయాలి. ఇదే ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేశారంటే మిడిల్లో ఉన్న కుందెన్కి కూడా రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది తెలియకుండానే. ఈ విధంగా మనము వర్క్ అయితే ఫినిష్ చేసుకోవాలి. సో ఇలాంటి డిజైన్సే మీరు నెక్ చుట్టూరా వేసుకున్నారంటే అదొక ఫ్లవర్ డిజైన్ లాగా సింపుల్గా అండ్ సూపర్గా ఉంటుంది. సో ఇలాంటి చిన్న బంచెస్ కానీ చిన్న డిజైన్స్ కానీ ఎక్కడ కూడా మిస్ కాకుండా బ్లౌజెస్కి అయితే వేసుకుంటూ బంచెస్ టైపు బ్లౌజ్ అంతా కూడా అక్కడక్కడ కానీ నెక్ చుట్టూరా కానీ వేసుకుంటూ డిజైన్ కంప్లీట్ చేశారనుకోండి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, మంచి లుక్ ఇస్తుంది. మళ్ళీ బ్లౌజ్ కూడా సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది. సో ఇలా కూడా మనం చిన్న డిజైన్స్ కూడా ఎక్కడ మిస్ కాకుండా ప్రతిదీ యూజ్ చేస్తూ ఉండాలి. అంటే జర్దోసి ఎలా కుట్టాలి ఏంటి అనేది అయితే ఇంతకుముందు వీడియోస్లలో చాలా వరకు చెప్పాను. జర్దోసిని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి, ఎలా లీఫ్ ఒక లైన్ ఎలా వేసుకోవాలి, లీఫ్ డిజైన్స్ కానీ ఫ్లవర్ డిజైన్స్ కానీ ఎలా కుట్టాలి, ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి అనేది కూడా, ఎంత లెంత్లో జర్దోసిని కట్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోస్లలో చెప్పాను. ఇంతవరకు ఆ వీడియోస్ చూడకపోతే, ఎలా కట్ చేసుకోవాలని తెలియకపోతే, జర్దోసిని ఎలా కుట్టాలి, ఎలా యూజ్ చేయాలని తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను. క్లిక్ చేసి ఓపెన్ చేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో మధ్యలో ఏ స్టిచ్కు సంబంధించిన క్లాస్ ఏదైతే వీడియో చేస్తున్నానో ఆ వీడియోలో మధ్యలో దానికి సంబంధించిన టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటాను. ప్రతి వీడియోలో ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. సో అవి మిస్ కాకుండా నోట్ చేసుకొని వర్క్ అయితే చేయండి. వాటి వల్లనే మీకు వర్క్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ ప్రాక్టీస్ అనేది టెక్నిక్గా వస్తుంది. ఏదైనా కూడా ఏ పనిలో కానీ టెక్నిక్ లేకుండా వర్క్ అయితే మనకు అర్థం కాదు కదా. సో దానికోసం అయితే వీడియోస్ అయితే పూర్తిగా చూడండి. మన ఛానల్ ఎంత జెన్యూన్గా ఉందో మన వర్క్ కూడా మీకు రావడం అంతే జెన్యూన్గా ఉంటుంది.
అండ్ మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని మన వీడియోస్ని ఇప్పుడే చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోస్ అయితే షేర్ చేయండి. అండ్ దాంతోపాటు కొత్త వాళ్ళకి, కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి, బయటికి వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళకి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేర్చుకోలేని వాళ్ళకి మన ఛానల్ బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా 100%గా చెప్తాను. మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఫాలో అవుతూ మగ్గం వర్క్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టిచ్ అనేది మీకు 100%గా ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు మార్కింగ్ వీడియోస్ కూడా నేను పెట్టాను. మార్కింగ్ వీడియోస్ కూడా చూడండి. పూర్తిగా 3 పార్ట్స్గా పెట్టాను. అవి కూడా చూడండి. బ్లౌజ్ మార్కింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. కొత్త వాళ్ళైతే చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. వర్క్ కూడా మీకు మగ్గం వర్క్ ప్రాక్టీస్ చేయడం, స్టిచెస్ రావడమే కాదు, బ్లౌజ్ పైన మార్కింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా వర్క్ స్టార్ట్ చేయాలి, ప్రింట్ ఎలా వేసుకోవాలి అనేది కూడా ప్రతిదీ మన ఛానల్లో క్లియర్గా ఉంటుంది. మనకు నీడిల్ పట్టే దగ్గర నుంచి బ్లౌజ్ పైన మార్కింగ్తో సహా, ప్రింట్తో సహా బ్లౌజ్ వర్క్ చేసే వరకు కూడా మన ఛానల్లో మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ఇక నుంచి మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చెప్పడం నేనెంత జెన్యూన్గా చెప్తున్నానో, ప్రాక్టీస్ చేయడం కూడా మీ దగ్గర ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఇంట్రెస్ట్ పెడితే అంత ఈజీగా, అంత తొందరగా మీకైతే వర్క్ అనేది వస్తుంది. దాంతోపాటు తొందరగా మీరు కస్టమర్స్కి బ్లౌజెస్ అయితే కుట్టివ్వచ్చు. ఇలా మీరు ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైనా మగ్గం వర్క్లో డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. దాని గురించి వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ కొత్త వాళ్ళకైతే ఏ డౌట్ లేకుండా మగ్గం వర్క్కి కావాల్సిన, మగ్గం వర్క్ నేర్చుకోవడానికి కావాల్సిన టూల్స్, క్లాత్, నీడిల్స్, థ్రెడ్స్తో సహా స్టాండ్, ఫ్రేమ్, ప్రతిదీ కూడా మీకు నేర్చుకోవడానికి యూజ్ అయ్యే ప్రతి టూల్స్ కూడా, మెటీరియల్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. బిగినర్ కిట్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ దాంతోపాటు వర్క్ చేసే వాళ్ళకు కూడా మగ్గం వర్క్ మెటీరియల్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు, ఆన్లైన్ పేమెంటే. అండ్ దాంతోపాటు మగ్గం వర్క్ వేసే వాళ్ళకు ఇంకేదైనా బంచెస్ కానీ, డిజైన్స్ కానీ, టాజిల్స్ కానీ, దేని గురించి అయినా వీడియో కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. దాని గురించి వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. కొత్త వాళ్ళకి డౌట్స్ వచ్చి కామెంట్స్ చేస్తున్నారు, కానీ ఆ కామెంట్స్ ఏదైతే అడుగుతున్నారో, కామెంట్స్లలో ఏదైతే అడుగుతున్నారో దాని గురించి వీడియోస్ చేశాను, ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియోసే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. సో ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏ డౌట్ అయితే వస్తుందో అలాంటి వీడియో అయితే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంది. ఇంకేదైనా లేదు అనుకుంటే ఫస్ట్ అయితే ఛానల్లో చెక్ చేయండి. ఖచ్చితంగా వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు అడిగే డౌట్స్ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. అయితే డిజైన్ ప్రింట్ గురించి అయితే అడుగుతున్నారు, కామెంట్లో వచ్చింది. సో దాని గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేసి క్లియర్గా చెప్తాను. మనం ఏదైతే వేరే వీడియో ఎందుకు, మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ వీడియో బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ బ్లౌజు ఏ విధంగా ఫ్రేమ్కి ఫిట్ చేసుకోవాలి, దాంతోపాటు డిజైన్ ప్రింట్ ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా ప్రింట్ తీసుకోవాలి అనేది అయితే మీకు ఈజీగా ఉండేటట్టుగా చూపిస్తాను. చిన్న చిన్న డిజైన్స్కి హెవీగా ప్రింట్ చేసుకోవాలని అవసరం లేదు. వైట్ పౌడర్ తీసుకొని లిక్విడ్లో కలిపేసుకొని డిజైన్ ప్రింట్ తీసుకుంటారు కదా, సో అలాంటి అవసరం అయితే చిన్న చిన్న డిజైన్స్కి అయితే ఉండదు. ఆల్ ఓవర్ డిజైన్ ఏదైతే బ్లౌజ్ మొత్తం కూడా వర్క్ చేయాల్సి వస్తుందో, హ్యాండ్కి, ఎల్బో హ్యాండ్కి అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఆల్ ఓవర్ డిజైన్ చేసుకోవాల్సి వస్తుందో అప్పుడు మాత్రమే వైట్ పౌడర్ లిక్విడ్ యూస్ చేసి ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం అయితే అప్పుడు పడుతుంది. అప్పటి వరకు చిన్న చిన్న డిజైన్స్కి అయితే ఏ అవసరమూ పడదు. కంపల్సరిగా చేసుకోవాలి అనేది అయితే ఉండదు. సో ఇలా చేసుకోకుండా ఈజీగా ప్రింట్ ఇలా తీసుకోవాలి డిజైన్ అనేది క్లియర్గా చూపిస్తాను. సో మీరు చేయాల్సింది ఒక్కటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తారో అంతగా మీకు యూస్ఫుల్ అయ్యి ఎంబ్రాయిడరీ వీడియోస్ కానీ, శారీ ప్రీప్లేటింగ్ వీడియోస్ కానీ, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్ కానీ, అండ్ నార్మల్ నీడిల్తో డిజైన్స్ ఎలా కుట్టుకోవాలి,
నార్మల్ బ్లౌజ్ కుట్టిన బ్లౌజ్ మీద అండ్ డ్రెస్సెస్ మీద చిన్న చిన్న వర్క్స్ కానీ ఇలా నార్మల్ నీడిల్తో ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో ప్రతిదీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే ఉంటాయి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మన దగ్గర కస్టమైజ్డ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చేసి ఇస్తాము. దాంతోపాటు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా, కస్టమైజ్డ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా, అండ్ దాంతోపాటు శారీ ప్రీప్లేటింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా మగ్గం వర్క్ డిజైన్స్ అయినా కానీ కస్టమైజ్డ్గా ఉంటుంది. మీకు ఎవరైతే కావాలి చేయించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఏ విధంగా కావాలో వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళకు నచ్చిన డిజైన్స్తో సహా కస్టమైజ్డ్ చేసి మీకైతే పార్సల్ చేసి పంపిస్తాము. దానికోసం మీరు వర్క్ చేయించుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా నేను అక్కడ చెప్తాను. అండ్ బ్యాంగిల్స్లో కూడా రిటర్న్ గిఫ్ట్స్, బ్యాంగిల్స్ బల్క్ ఆర్డర్స్ కూడా మేము తీసుకొని డిజైన్ చేసి ఇస్తాము. సో ఇంకా వీడియోలో చూసినట్లయితే లాస్ట్లో ఈ లాస్ట్ కుందకైతే ఈ విధంగా రౌండ్గా కుట్టేసిన తర్వాత ఎండ్ నాటు వేసే దగ్గర ఒకసారి అయితే గమనించండి. ఇలా ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఎండ్ నాటు వచ్చే వరకు లాస్ట్లో ఈ మెటీరియల్ యూజ్ చేసి కుట్టినప్పుడు ఖచ్చితంగా 2 ఎండ్ నాట్స్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. లేదు అని అంటే ఇంత బాగా కుట్టిన మన వర్క్ అయితే దారం ఊడిపోయే ఛాన్సెస్ ఉంది. దానివల్ల డిజైన్ కూడా ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇలా మనం కుట్టిన డిజైన్ డ్యామేజ్ కాకుండా 2 ఎండ్ నాట్స్ వేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక మన వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా కొత్త వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఏ వీడియో మిస్ కాకుండా పూర్తిగా వీడియోని చూడండి. మధ్య మధ్యలో టెక్నిక్స్, టిప్స్ కూడా చెప్పాను, అవి నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వర్క్ చూసారా, జర్దోసి కుట్టిన తర్వాత ఎంత వరకు లుక్ వచ్చిందో. సో ఈ విధంగా మీరు ఇలాంటి చిన్న చిన్న వర్క్స్, ఫ్లవర్స్, ఒక నెక్ మొత్తం కూడా చుట్టూరా వేశారనుకోండి, నెక్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ ఎక్కువ లైక్ చేస్తారు కస్టమర్స్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.